ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల స్టేట్మెంట్లు సంచలనం రేపుతున్నాయి. భుజంగరావు, రాధాకృష్ణరావు వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించారు. మీడియా యాజమాన్యాలు, జ్యుడిషియరీ, రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్స్తో పాటు పలువురు వ్యాపారవేత్తల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్టు ఒప్పుకున్నారు. ప్రభాకర్ రావు టీం ఒక ఛానల్కి చెందిన శ్రవణ్ రావుతో నిందితుడు ప్రణీత్ రావుకు మధ్య సంబంధాలు ఉన్నట్టు తెలిసింది. ఇక మాజీ మంత్రి హరీష్ రావు అండదండలతో శ్రవణ్ రావు చెలరేగిపోయినట్టు సమాచారం. మీడియా అధిపతులు, జర్నలిస్టుల ఫోన్లను శ్రవణ్ రావు ట్యాప్ చేయించాడని రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో స్పష్టంగా పేర్కొన్నాడు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల స్టేట్మెంట్లు సంచలనం రేపుతున్నాయి. భుజంగరావు, రాధాకృష్ణరావు వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించారు. మీడియా యాజమాన్యాలు, జ్యుడిషియరీ, రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్స్తో పాటు పలువురు వ్యాపారవేత్తల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్టు ఒప్పుకున్నారు. ప్రభాకర్ రావు టీం ఒక ఛానల్కి చెందిన శ్రవణ్ రావుతో నిందితుడు ప్రణీత్ రావుకు మధ్య సంబంధాలు ఉన్నట్టు తెలిసింది. మాజీ మంత్రి హరీష్ రావు అండదండలతో శ్రవణ్ రావు చెలరేగిపోయినట్టు సమాచారం. మీడియా అధిపతులు, జర్నలిస్టుల ఫోన్లను శ్రవణ్ రావు ట్యాప్ చేయించాడని రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో స్పష్టంగా పేర్కొన్నాడు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల స్టేట్మెంట్లు సంచలనం రేపుతున్నాయి. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ ఎన్టీవీ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, ప్రస్తుతం ఈ స్టేట్మెంట్లు అనేవి చాలా సంచలనం రేపుతున్నాయి. ఈ స్టేట్మెంట్ల పూర్తి సారాంశం ఏంటి? దాంట్లో ఏ అంశాలు ఉన్నాయి? భోగి, నిజంగా చూసినట్లయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు, లేకుంటే నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్లు మొత్తంగా సంచలనం సృష్టిస్తున్నాయని చెప్పొచ్చు. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒక ప్రణీత్ రావే కీలక వ్యక్తి అని చెప్పి ముందుగా భావించిన అటు పోలీస్ శాఖ, తర్వాత ప్రణీత్ రావును విచారించినప్పుడు అందులో చాలామంది పెద్దలు, చాలామంది కీలకమైన వ్యక్తులు, అదనపు ఎస్పీలు, ఎస్పీలు, మాజీ డిఐజీలు, ఐజీలతో సహా ఉన్నట్టుగా ఇప్పుడు బయటపడింది. అయితే ఈ వ్యవహారం సంబంధించి ఇప్పటికే రాధాకిషన్ రావు, తిరుపతన్న, భుజంగరావు, ప్రణీత్ రావు మొత్తం నలుగురిని కూడా అటు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు. వాళ్ళని తిరిగి కస్టడీలో తీసుకొని విచారించినప్పుడు చాలా సంచలనమైన విషయాలు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దాంట్లో వాళ్ళు చెప్పిన సంచలన విషయాలు చూస్తే, గత ఎన్నికల్లో ప్రభుత్వం రెండోసారిలోకి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు చేసిన ట్యాపింగ్ వ్యవహారాలు మొత్తం కూడా ప్రతి ఒక్కరు కూడా పుస్తకొచ్చినట్టు అటు అధికారుల ముందు వీళ్ళు రాధాకిషన్ రావు, భుజంగరావు పూర్తి స్థాయిలో వెల్లడించడం జరిగింది. అయితే భుజంగరావు, అటు రాధాకిషన్ రావు ఇద్దరు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్లో సంచలన విషయాలతో పాటుగా వాళ్ళు ఎవరెవరు అంటే ఏ సెక్టార్ను కూడా వదిలిపెట్టకుండా పూర్తి స్థాయిలో అన్ని సెక్టార్ల వాళ్ళని కూడా వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. ఇటు ఏకంగా చూసినట్టయితే అటు జ్యుడిషియరీ నుంచి మొదలు పెడితే కింది స్థాయి పనిచేస్తున్న ఒక రిపోర్టర్, ఒక జర్నలిస్ట్ను కూడా జర్నలిస్ట్ సంబంధించిన ఫోన్లను కూడా ట్యాప్ చేయడం. అంటే టాప్ ఎండ్ ఏంటంటే జ్యుడిషియరీ కావచ్చు, లీస్ట్ ఎండ్ అని కూడా జ్యుడిషియరీ తర్వాత మీడియా కావచ్చు, లేకుంటే వ్యాపారవేత్తలు కావచ్చు, లేకుంటే ప్రజాప్రతినిధులు కావచ్చు, బ్యూరోక్రాట్స్ కావచ్చు, ఐఏఎస్ ఐపీఎస్లు కావచ్చు, ఇలా ప్రతి ఒక్క సెక్టార్, ఏ సెక్టార్ను కూడా వదిలిపెట్టకుండా అన్ని సెక్టార్ల వాళ్ళని కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. అయితే జ్యుడిషియరీ సంబంధించి కూడా ఎప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసే విషయం ఉండదు, వాళ్ళని పట్టించుకునే విషయం ఉండదు. కానీ ఈసారి ఏకంగా ప్రణీత్ రావు అండ్ గ్యాంగ్, ప్రభాకర్ రావు గ్యాంగ్, తిరుపతన్న, భుజంగరావు, అటు రాధాకిషన్ వీళ్ళంతా కూడా ఏకంగా జ్యుడిషియరీ మీద నిఘా పెట్టడం జరిగింది. జ్యుడిషియరీ సంబంధించిన ఫోన్లను కూడా ట్యాప్ చేయడం జరిగింది. అయితే జ్యుడిషియరీలో ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేశారు అన్న విషయం కూడా ఇది స్పష్టంగా చెప్పకపోయినప్పటికీ వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేశామని చెప్పి కూడా దీంట్లో చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ భుజంగరావు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఏకంగా ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేశామన్న విషయంలో స్పష్టంగా చెప్తూ, దీంట్లో మెనీ పొలిటికల్ లీడర్స్ అంటే మెనీ పొలిటికల్ చేస్తున్నప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ షంబీపూర్ రాజు కావచ్చు, లేకుంటే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కావచ్చు, లేకుంటే టీ రాజయ్య కావచ్చు, అంటే మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య కావచ్చు, కడెం సీఎత కావచ్చు, లేకుంటే పట్నం మహేందర్ రెడ్డి కావచ్చు, లేకుంటే ఇలా చూసుకుంటూ పోతే అప్పుడు పార్టీలో అసంతృప్తితో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంబంధించిన ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేయడం జరిగింది. పైలట్ రోహిత్ రెడ్డితో పాటుగా చాలామంది, తర్వాత స్వారో కావచ్చు, లేకుంటే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ అధికారి, అతని ఫోన్ కూడా ట్యాప్ చేయడం జరిగింది. తర్వాత తీగల కృష్ణారెడ్డి, తీర్మాన్ మల్లన్న కావచ్చు, లేకుంటే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి ఫోన్ పూర్తి స్థాయిలో కూడా ట్యాపింగ్ చేయడం జరిగింది. అతనికి సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు, అతని ఫ్యామిలీ కావచ్చు, లేకుంటే అతని అంచెలు కావచ్చు, అతనికి సంబంధించి ఎవరైతే ఆర్థికంగా సాయం చేస్తున్నారో వాళ్ళ ఫోన్లు మొత్తం కూడా చేశారు.
అయితే దీంట్లో టీపీసీ ప్రెసిడెంట్ ఎవరితో మాట్లాడుతున్నాడు ఎవరెవరికి అతనితో మాట్లాడుతున్నారు, మీడియా సంబంధించిన ప్రతినిధులు ఎవరెవరు ఉన్నారో విషయం చెప్పినప్పుడు దీంట్లో చూస్తుంటే ఇద్దరు కీలకమైన అంటే మీడియా రంగంలో ఇద్దరు కీలకమైన మీడియా చైర్మన్లకు సంబంధించిన మీడియా ఛానల్ చైర్మన్లకు సంబంధించిన ఇద్దరు ఫోన్లు కూడా ట్యాప్ చేయడం జరిగింది. దీంతో పాటు చూసినట్టయితే జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి కావచ్చు, లేకుంటే సన్నిహిత తిరుపతి కావచ్చు, గద్వాల్ సంబంధించి తర్వాత జువ్వాడ్ నరసింహరావు కోరుట్ల, వంశీకృష్ణ అచ్చంపేట, కోంపల్లి సత్యనారాయణ మానకొండూరు, నిజామాబాద్, తర్వాత నిజామాబాద్ ఎంపీ అరవింద్, ఈటల రాజేందర్, తర్వాత బండి సంజయ్. ఇట్లా చూసినట్టు మొత్తంగా బండి సంజయ్ బీజేపీలో ఉన్న కీలకంగా ఉన్న బండి సంజయ్, అరవింద్, తర్వాత ఈటల రాజేందర్ ఈ ముగ్గురు ఫోన్లతో పాటుగా అటు చూసినట్టు మిగతా వాళ్ళందరి ఫోన్లు కూడా పొలిటికల్ లీడర్ సంబంధించిన ఫోన్లను కూడా ట్యాప్ చేయడం జరిగింది. అయితే మిగతా వాళ్ళు చూస్తుంటే జ్యుడిషియరీ సంబంధించి చూసినట్టయితే జ్యుడిషియరీలో ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేశారో విషయం కూడా ఇక్కడ స్పష్టంగా చెప్పకపోయినప్పుడు కూడా జ్యుడిషియరీ ఫోన్లు ట్యాప్ చేశామని చెప్పి ధైర్యంగా బయటకు వచ్చి చెప్పారంటే ఎంత పెద్ద మిస్టేక్ చేశారని చెప్పొచ్చు, ఎంత పెద్ద విషయం చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే జ్యుడిషియరీ సంబంధించి కూడా ఇప్పటివరకు ఎవరు కూడా వాళ్ళ మీద నిఘా పెట్టరు, చేయరు. కానీ ఏకంగా జ్యుడిషియరీ సంబంధించిన వాళ్ళ ఫోన్లో కూడా ట్యాప్ చేశారు. మరోవైపు బ్యూరోక్రాట్స్ సంబంధించి అంటే ఐఏఎస్ ఐపీఎస్ కావచ్చు, లేకుంటే ఎవరైతే బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న అధికారులు కావచ్చు, లేకుంటే పోస్టింగ్ ఇవ్వకుండా ఉన్న అధికారులు కావచ్చు, వాళ్ళందరూ ఏమేమి మాట్లాడుతున్నారు వీళ్ళన్నిటి సంబంధించిన ఫోన్లు కూడా పూర్తిగా మాట్లాడుతున్నట్టుగా చెప్పారు. అయితే వీళ్ళందరూ కూడా బ్యూరోక్రాట్స్ కావచ్చు, పొలిటికల్ లీడర్ కావచ్చు, కొంతమంది రాజకీయ నేతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా వాట్సాప్ కావచ్చు, స్నాప్చాట్, సిగ్నల్ లాంటి వాటిని వాడుతున్నారు. వాడడం వల్ల వాళ్ళ ఫోన్ ట్యాప్ చేయలేకపోతామని తెలుసుకున్న ఏదో ప్రణీతరావు గ్యాంగ్ ఏకంగా వీళ్ళకి సంబంధించి వీళ్ళు ఇంటర్నెట్ ద్వారా ఎవరెవరితోటి కాంటాక్ట్లో ఉన్నారు, వీళ్ళు కాంటాక్ట్లో ఉన్నారో తెలుసుకునేందుకు ఇంటర్నెట్ ప్రోటోకాల్ డాటా రికార్డ్ అనే ఒక టెక్నాలజీ ఉంది. ఈ టెక్నాలజీ ఆధారం చేసుకొని దాని ద్వారా ఏదైతే రాజకీయ నాయకులు, జ్యుడిషియరీ, బ్యూరోక్రాట్స్ వీళ్ళతో ఎవరెవరు కాంటాక్ట్ ఉన్న విషయం తెలుసుకొని ఆ మేరకు ఆ ప్రత్యర్థులు అంటే వీళ్ళు ఎవరితో కాంటాక్ట్ ఉన్న వాళ్ళకి సంబంధించిన ఫోన్లను ట్యాప్ చేయడం జరిగింది. అయితే అక్టోబర్, నవంబర్ 2023లో శ్రవణ్ కుమార్ ఐన్యూస్ సంబంధించి అయితే ఐన్యూస్ ఎండీగా ఉన్నాడు. ఇతను ఏకంగా ప్రభాకర్ రావుతో టచ్ అవ్వడం జరిగింది. ఈ ప్రభాకర్ రావుకి పరిచయం చేసింది మాజీ మంత్రి అయిన టి హరీష్ రావు ప్రభాకర్ రావు పరిచయం చేశాడు. ఐన్యూస్ ఎండీని ప్రెజెంట్ చేసి ఇతను కొంత సమాచారం మీకు షేర్ చేస్తారు, కొంత సమాచారం ఇస్తారు, ఇతను ఇచ్చిన దాన్ని బట్టి మీరు ఫాలో కండి, ఇతను ఇచ్చిన దాన్ని బట్టి బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ సంబంధించిన నేతలపై దృష్టి పెట్టండి, వాళ్ళకి ఆర్థికంగా సాయం చేస్తున్న వాళ్ళపైన దృష్టి పెట్టండి, వాళ్ళ సమాచారం తెప్పించండి, వాళ్ళకు ఎవరైతే బీజేపీ అండ్ కాంగ్రెస్ సాయం చేస్తున్న వాళ్ళకి సంబంధించిన ఎప్పుడప్పుడు కదలికలు తెలుసుకొని ఆ మేరకు సమాచారం కావాలని చెప్పి హరీష్ రావు త్రూ శ్రవణ్ కుమార్ని ఇంట్రడ్యూస్ చేస్తే శ్రవణ్ కుమార్ నేరుగా ప్రణీతరావుతో కాంటాక్ట్లకు వెళ్ళిపోయి ఎస్ఐబి లాగర్ రూమ్లో తిష్టా వేసుకొని ఆ తర్వాత ఏకంగా శ్రవణ్ కుమార్ ఒక కంట్రోల్ రూమ్ని తన దగ్గరలోనే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి రేవంత్ రెడ్డి సంబంధించిన అనుచరులు కావచ్చు, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళందరి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అటు శ్రవణ్ కుమార్ తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సమాచారం హరీష్ రావుకి ఎప్పటికప్పుడు చేరవేసింది. అయితే దీంట్లో ఐన్యూస్ ఎండీ అయితే శ్రవణ్ కుమార్ కీలక పాత్ర పోషించాడు. ఇతను ఏకంగా ఒక సర్వర్ రూమ్ని ఏర్పాటు చేసుకున్నాడు. కొంత డివైజ్ని ఇతర దేశాన్ని తెప్పించుకోవడం జరిగింది. దీనికి ప్రణీతరావు పూర్తిగా సహకారం చేశాడు అనే విషయం కూడా ఇప్పటికే గతంలోనే విచారణలో బట్టబయలు కావడం జరిగింది. అయితే ఎవరైతే అటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఆర్థికంగా సాయం చేస్తున్నారో వాళ్ళ సంబంధించిన సమాచారం ఎప్పుడు తెలుసుకొని ఆ సమాచారం మేరకు ఎప్పటికప్పుడు డ్రైవులు చేసి రైడ్లు చేసి వాళ్ళ పట్టుకున్నారు. అయితే 3 ఉప ఎన్నికలు కూడా ఇదే తరహాలో మొత్తంగా రైడ్లు చేసి వాళ్ళ పట్టుకున్న దాఖలాలు కనబడుతున్నాయి. అయితే ఎవరికి సంబంధించిన ఎవరైతే వాట్సాప్ కావచ్చు, లేకుంటే ఇతరత్ర సిగ్నల్ యాప్ల ద్వారా మాట్లాడుకుంటున్నారో వాళ్ళ సమాచారాన్ని ఇంటర్నెట్ ప్రోటోకాల్ డాటా దగ్గర తెలుసుకొని ఆ మేరకు నిఘా పెట్టడం జరిగింది. అయితే ఈ వ్యవహారంలో ఇప్పుడు హరీష్ రావు అటు శ్రవణ్ కుమార్ ఇద్దరు కూడా కీలకంగా మారారని చెప్పొచ్చు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తున్న ఇంతకాలంలో మొదటిసారి మాజీ మంత్రి హరీష్ రావు పేరు కూడా వీళ్ళలోకి రావడం జరిగింది. అయితే ఇప్పుడు చూసినట్లయితే దీనికి సంబంధించి అటు ఈ కేసు విచారణలోకి రావడం, ఈ కేసు వెలుగులోకి వచ్చిన వెంటనే అతను ఇక్కడి నుంచి ఏదైతే శ్రవణ్ కుమార్ ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికి శ్రవణ్ కుమార్ అటు విదేశాల్లో ఉన్నాడు. విదేశాల్లో ఉన్న శ్రవణ్ కుమార్ని తో పాటుగా ప్రభాకర్ రావును ఇటు ఇండియాకి రప్పించేందుకు అధికారులు ప్రయత్నం మొదలుపెట్టడం జరిగింది. ఇప్పటికే నాన్ బెయిల్ వారెంట్లు ఇష్యూ చేయడం జరిగింది. వాళ్ళిద్దరూ అయితే అమెరికా చేసిన ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్ ఇద్దరిని ఇండియాకి రప్పించి విచారించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటికే అటు ప్రభాకర్ రావు ఒక అఫిడవిట్ని కోర్టులో దాఖలు చేయడం జరిగింది. ఎవరైతే అప్పటి ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారో దాని ప్రకారం తాను ముందుకెళ్ళాను,
అంతే తప్పించి తాను స్వతహాగా ఏం చేయలేని చెప్పి అటు ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ కావచ్చు, అతను ఒక అఫిడవిట్ని కోర్టులో ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనప్పుడు కూడా ఈ కేసులో నేరుగా ఇప్పుడు బీఆర్ఎస్తో పాటుగా ఒక ఛానల్ ఎండి శ్రవణ్ కుమార్ పేరు ఇప్పుడు బయటికి రావడం సంచలనం సృష్టిస్తుంది చెప్పవచ్చు. అయితే రమేష్, పర్టికులర్గా ఈ కేసులో పోలీస్ అధికారుల ప్రమేయం ఎవరెవరు ఉన్నారో అందరినీ బయటకు లాగుతూ ఉన్నారు. సో మరోపక్క ఒక ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్టుగా కనిపిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సో ఈ ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం ఏ స్థాయిలో ఉందనుకోవచ్చు ఈ కేసులో పర్టికులర్గా? ఇప్పుడు దీంట్లో ఇది ఏదైతే భుజంగరావు ఇచ్చిన స్టేట్మెంట్లోనే ఏకంగా ప్రైవేట్ వ్యక్తి అయిన శ్రవణ్ కుమారే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్నాడని చెప్పి అటు చెప్పడం జరిగింది. అంటే ప్రైవేట్ వ్యక్తి అయిన శ్రవణ్ కుమారే నేరుగా ఈ ఫోన్ ట్యాపింగ్లో ఉన్నప్పుడు ఒక శ్రవణ్ కుమార్ అంటే అతను ఒక పైసాలో ఉన్నాడు, ఒక ఛానల్ ఎండిగా ఉన్నాడు, ఒక ఛానల్ రన్ చేస్తున్నాడు. అలాంటి వ్యక్తితోటి డైరెక్ట్గా పరిచయాలు పెట్టుకున్నాడంటే ఇలాంటి వ్యక్తులు ఇంకెంతమంది ఉన్నారో ఇంకోటి తేలాల్సిన పని ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి ఇంకా సమగ్ర విచారణ కొనసాగుతుంది, సిట్ దర్యాప్తు చేస్తుంది, పూర్తి స్థాయిలో ఇంకా విచారణ కొనసాగుతుంది. అయితే శ్రవణ్ కుమార్ లాంటి ప్రైవేట్ వ్యక్తుల్ని ఎంతమంది ఎంగేజ్ చేసుకున్నారు, ఎవరెవరు ఏ సెక్టర్లో పనిచేస్తున్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా ట్రోలింగ్ చేయడం కావచ్చు, ఎవరైనా కామెంట్ చేయడం కావచ్చు చేస్తే ఆ విషయాన్ని వెంటనే తెలుసుకొని శ్రవణ్ కుమార్ నేరుగా ప్రణీత్ రావుకు సమాచారం ఇస్తే ఆ మేరకు ప్రణీత్ రావు వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టిన దాఖలాలు ఉన్నాయి. అంటే ఇలా ప్రైవేట్ వ్యక్తులు అంటే శ్రవణ్ కుమార్ కింద ఎంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారు, ప్రణీత్ రావు దగ్గర ఎంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారు, ఒకవేళ మాజీ మంత్రి హరీష్ రావు ఇలాంటి ప్రైవేట్ వ్యక్తులను ఎంతమందిని ఎంగేజ్ చేశారనే విషయం కూడా ఇంకా స్పష్టంగా తెలియదు. ఒక ప్రైవేట్ వ్యక్తి అయినా ఛానల్ ఎండి శ్రవణ్ కుమార్ పేరు ప్రస్తుతానికి బయటకు వచ్చింది. ఇలాంటి వ్యక్తులు చాలామందిని కూడా అటు ప్రభాకర్ రావు ఏర్పాటు చేసుకొని ఆ మేరకు ఏదైతే మొత్తం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ముందుకు వెళ్ళినట్లుగా ఇప్పుడు చెప్తున్నారు. కాబట్టి ఈ విషయంలో ఈ ఎంక్వైరీలో ఇంకా చాలా విషయాలు కూడా వెలుగులోకి రావాల్సి ఉంది. ఇప్పటికైతే ప్రభాకర్ రావు తర్వాత శ్రవణ్ కుమార్ని ఇద్దరిని పట్టుకుంటే చాలా విషయాలు కూడా వెళ్ళలోకి వస్తాయి. ప్రస్తుతానికి వాళ్ళు అమెరికాలో సెటిల్ అయి ఉన్నారు, వాళ్ళని ఇండియాకి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఇందుకు సంబంధించి ఇంటర్పోల్ కాంటాక్ట్ చేస్తాం, అవసరమైతే రెడ్ కార్నర్ నోటీసులు ఇష్యూ చేయించేందుకు ప్రయత్నాలు చేస్తాం. ఇప్పటికే వాళ్ళకు నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఇష్యూ చేయించడం జరిగింది. కాబట్టి ఈ విషయంలో అవుట్ ఆఫ్లో ఉన్న ఇద్దరు ప్రభాకర్ రావు అటు శ్రవణ్ కుమార్ ఇద్దరు కూడా ఇండియాకి రప్పించిన తర్వాత మరిన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎంతమంది ప్రైవేట్ వ్యక్తుల్ని ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేశారనే విషయం కూడా వెలుగులోకి వస్తుంది. సో రమేష్, ఇప్పటిదాకా ఈ కేసులో బయటకు వచ్చిన అంశాలను బట్టి చూస్తే రాజకీయ ప్రత్యర్థులు కావచ్చు, లేకపోతే కొంతమంది అధికారులు కావచ్చు, లేకపోతే వ్యాపారవేత్తల ఫోన్లు మాత్రమే ట్యాప్ అయినాయని కూడా ఇప్పటిదాకా అందిన సమాచారం. కానీ ఈ రోజు పర్టికులర్గా ఈ స్టేట్మెంట్, నిందితుల స్టేట్మెంట్ చూసిన తర్వాత మీడియా అధిపతుల ఫోన్లను, అలాగే 100 మంది జర్నలిస్టులు, దాదాపు 100 మంది జర్నలిస్టుల ఫోన్లను కూడా ట్యాపింగ్లోనే ట్యాప్ చేశారని చెప్తూ ఉన్నారు. సో ఏంటి ఈ అంశాన్ని ఎలా చూడాలి? ఎస్, అయితే మీడియా పైన ఎప్పుడైనా నిఘా ఉంటుంది. అంటే అధికార పార్టీ ఎప్పుడైనా మీడియా పైన నిఘా ఉంటుంది. మీడియాని తన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని కొన్ని సందర్భాల్లో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఈ తరహాలో ఇంత పెద్ద మొత్తంలో మీడియాని తను కంట్రోల్ చేయాలనుకుంది బీఆర్ఎస్ ప్రభుత్వం. అందులో భాగంగానే ఇద్దరు మీడియా ఛానల్ ప్రతినిధులు ఒక పేపర్ సంబంధించిన చైర్మన్ సంబంధించిన ఫోన్లను ట్యాప్ చేయడం జరిగింది. ఈ ఇద్దరు కూడా చాలా కీలకమైన వ్యక్తులే. ఎందుకంటే ఈ ఇద్దరు కూడా మీడియాలో అత్యంత కీలకమైన స్థానంలో ఉన్నారు. 2 మేజర్ ఛానల్స్ కూడా వీళ్ళు లీడ్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర 100 మంది జర్నలిస్టులు పనిచేస్తుంటారు. అయితే అలాంటి 100 మంది జర్నలిస్టులకు సంబంధించిన ఫోన్లు కూడా చెప్తారు. అయితే ఒక ఛానల్ అంటే 2 ఛానల్ సంబంధించిన చైర్మన్ల ఫోన్లతో పాటు చాలామంది జర్నలిస్టు ఉదాహరణ చూసినట్లయితే కాంగ్రెస్ రిపోర్టింగ్ చేస్తున్న బీట్ రిపోర్టర్లు కావచ్చు, ఇటు క్రైమ్ రిపోర్టింగ్ చేస్తున్న రిపోర్టర్స్ కావచ్చు, వీళ్ళ దగ్గర సంబంధించిన ఈ రిపోర్టింగ్ చేస్తున్న అటు కాంగ్రెస్ బీట్ కావచ్చు, ఇటు బీజేపీ బీట్ కావచ్చు, ఇటు క్రైమ్ రిపోర్టింగ్ కావచ్చు, ఈ 3 సెక్టార్లలో పనిచేస్తున్న బీట్ రిపోర్టర్లకు సంబంధించిన ఫోన్లను చాలా వరకు కూడా వీళ్ళు ట్యాప్ చేసినట్టు చెప్తున్నారు. అయితే 100 మంది ఫోన్లు ట్యాప్ చేసినట్టు చెప్తున్నప్పటికీ ఎంత అనేసి మనకు కరెక్ట్ ఫిగర్ మాత్రం చేయలేదు. కానీ చాలామంది ఫోన్లను ట్యాప్ చేశారు, చాలామందిని పోలీసులు పిలిచారు, విచారించారు, వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మీకు ఎప్పుడు ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైందా, మీరు మాట్లాడుతున్న వాళ్ళు ఇక్కడ బయటకు వచ్చిన మీరు అనుకున్నారా అన్న విషయం తెలుసుకునేందుకు ఇప్పటికే చాలామంది జర్నలిస్టులని అటు పోలీసులు అధికారులు పిలిచి విచారించి వాళ్ళ స్టేట్మెంట్కు రికార్డ్ జరిగింది. ఇందులో భాగంగానే అటు కాంగ్రెస్ బీట్ కావచ్చు, బీజేపీ బీట్ కావచ్చు, ఇటు కరీం బీట్ కావచ్చు, ఈ బీట్లలో ఉన్న రిపోర్టులను ఇప్పటికే పిలిచి విచారించారు, వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మరోవైపు చూసినట్లయితే 2 ఛానల్ సంబంధించిన చైర్మన్లకు సంబంధించిన ఫోన్లను ట్యాప్ చేశారు. ఈ చైర్మన్లు ఇద్దరు కూడా
చాలా వరకు ఇటు అధికార ప్రతిపక్ష కావచ్చు, రాజకీయం కావచ్చు, లేకుంటే వ్యాపార పరంగా కావచ్చు, లేకుంటే అన్ని రంగాలకు సంబంధించిన చాలామంది కూడా చైర్మన్లతో మాట్లాడుతుంటారు. కొన్ని సలహాలు సూచనలు తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో వీళ్ళు సలహాలు ఇస్తుంటారు. ఇవన్నీ చేస్తూ ఉంటారు. కామన్గా ఒక మీడియా చైర్మన్ తోటి కామన్గా అధికార ప్రతిపక్ష పార్టీ నేతలు మాట్లాడుతుంటారు. వాళ్ళకి అవసరమైన కావచ్చు, అనవసరమైన కావచ్చు, కొన్ని సందర్భాల్లో కొన్ని ఇష్యూస్ కావచ్చు, వీటన్నిటి మీద ఎప్పటికప్పుడు మాట్లాడుతుంటారు. అయితే అలాంటి చైర్మన్ ఇద్దరు ఎవరితో మాట్లాడుతున్నారు, వారు ఎవరు కాంటాక్ట్లో ఉన్నారు, వీళ్ళు నిజంగా ఎవరికైనా ఆర్థిక సాయం చేస్తున్నారా, ఇలాంటి విషయాలను తెలుసుకునేందుకే కంపల్సరిగా ఇద్దరు చైర్మన్ల ఫోన్లను కూడా వీళ్ళు ట్యాప్ చేయడం జరిగింది. అయితే వాళ్ళ ఫోన్లు ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చింది అనుకున్నప్పుడు ఇదైతే కొంతమంది బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు బయటికి వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తున్నారు, బీజేపీలో చేరేందుకు ప్రయత్నం చేస్తున్నారు అనే చాలా వరకు వచ్చినప్పుడు ఆ సందర్భంలో ఈ మీడియా చైర్మన్లతో వీళ్ళు ఎవరు మాట్లాడుతున్నారా, లేకుంటే కాంగ్రెస్ నుంచి ఎవరైనా మాట్లాడుతున్నారా, వాళ్ళకి వీళ్ళు లెదరింగ్ చేస్తున్నారా, ఇలాంటి వాటిని మొత్తంగా లింకప్ చేసుకునేందుకై మీడియాకు సంబంధించిన చైర్మన్ల ఫోన్లు ట్యాప్ చేయడం జరిగింది. అటు బీట్ రిపోర్టర్ల ఫోన్లు ట్యాప్ చేయడం జరిగింది. వందల మంది ఫోన్లను ట్యాప్ చేసినట్టు చెప్తున్నారు. కొంతమంది ఇప్పటికే జర్నలిస్టులను పిలిచారు, పోలీసులు విచారించారు, వారి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కాబట్టి మీడియాని కంట్రోల్లో పెట్టుకోవాలన్న దాంతో ముఖ్యంగా ట్యాప్ చేసినట్లు అనుకోవచ్చు. రైట్. కానీ పర్టికులర్గా రమేష్ ఈ వాంగ్మూలం ద్వారా ఏం చూడొచ్చు మనం అంటే సాధారణంగా ఫోన్లను ట్యాప్ చేస్తారు, ఇంటర్నెట్ కాల్స్ని ట్యాప్ చేయొచ్చు. తర్వాత ఏదైతే సేఫ్ అండ్ సెక్యూర్ అనుకుంటున్నామో కొన్ని యాప్స్కి సంబంధించి వాటిని కూడా ట్యాప్ చేసామని చెప్తూ ఉన్నారు. ఏంటి ఈ అంశాలు మనం ఏమనుకోవాలంటే టెక్నాలజీ పరంగా ట్యాపింగ్లో కూడా హై టెక్నాలజీని వాడారనుకోవచ్చా? ఎస్, ఎందుకంటే ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించింది పెగాసిస్ టూల్ని వాడేసి అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా వరకు కూడా ఫోన్లు ట్యాప్ చేస్తున్నాయని చెప్పి ప్రతిపక్ష నేతలు రాహుల్ గాంధీతో పాటు చాలామంది ప్రతిపక్ష నేతలు, చాలామంది ఆపోజిషన్ పార్టీ లీడర్స్ కూడా చెప్పడం జరిగింది. అలాంటి పెగాసిస్ కంటే మించిన టెక్నాలజీ మన దగ్గర పెట్టుకొని దాన్ని వీళ్ళు ఇక్కడ పూర్తిగా వాడారని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ టెక్నాలజీ వాడినప్పుడు కేవలం ఫోన్లు మాత్రమే ట్యాప్ చేయగలిగింది తప్పించి మిగతా ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా మాటలని ఎవరు వినలేదు, ఎవరు చూడలేదు. కానీ ఇంటర్నెట్ ద్వారా వాడుతున్న ఫోన్లన్నింటినీ అంటే ప్రతి ఒక్కరు కూడా అందరూ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు, ప్రతి ఒక్కరు కూడా ఇంటర్నెట్ ఉంటుంది. కాబట్టి ఇంటర్నెట్ను యూజ్ చేసి వాట్సాప్, సిగ్నల్, స్నాప్చాట్ ఈ 3 యాప్ల సంబంధించి ఎవరైతే కాంటాక్ట్ చేస్తున్నారో అంటే అవతల వాళ్ళని కాంటాక్ట్ చేస్తున్న విషయం తెలుసుకునేందుకు ఇంటర్నెట్ ప్రోటోకాల్ డాటా రికార్డ్ను వాడేసుకొని ఆ టెక్నాలజీ వాడి ఎవరు విఐపీలతోటి అవతల వాళ్ళు వాట్సాప్లో టచ్లో ఉన్నారని తెలుసుకునే విషయం కూడా వీళ్ళు చేయడం జరిగింది. అది కూడా వీళ్ళు పూర్తిగా వాడినట్టుగా చెప్తున్నారు. ఇందుకు సంబంధించిన కొన్ని సాక్ష్యాలు కూడా అటు పోలీసులు వాళ్ళ దగ్గర ఉన్నట్టుగా చెప్తున్నారు. కాబట్టి పూర్తి టెక్నాలజీని, అధునాతనమైన టెక్నాలజీ మొత్తాన్ని కూడా పెగాసిస్ కంటే మించిన టెక్నాలజీని ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో వాడేసి పూర్తి స్థాయిలో తనకు అనుకూలంగా మార్చుకుందని చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ రమేష్.